ఈ సంవత్సరం శరన్నవరాత్రులు 15వ తేదీ అక్టోబర్ 2023 నుంచి ప్రారంభమవుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాలుగా పూజిస్తారు. భక్తులు అమ్మవారి ఆలయాలను సందర్శిస్తారు. దుర్గాదేవిని నిర్మలమైన హృదయంతో పూజిస్తారు. ఈ శక్తిపీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి 3 దేశాల్లో కూడా ఉన్నాయి. ఈ రోజు మనం భారతదేశంతో సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న 52 శక్తిపీఠ దేవతల ఆలయాల గురించి తెలుసుకుందాం. నిజానికి సనాతన ధర్మంలో శక్తిపీఠ ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ శక్తిపీఠాల్లో అమ్మవారిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ శక్తిపీఠాల వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం ఒకసారి దక్షుడు తన రాజభవనంలో ఒక యాగం నిర్వహించాడు. అయితే ఈ యాగానికి తన కూతురు సతీ అల్లుడు శంకరుణ్ణి ఆహ్వానించలేదు. అయినప్పటికీ సతీదేవి తన తండ్రి నిర్వహిస్తున్న యాగ కార్యక్రమంలో పాల్గొనడానికి యాగశాల దగ్గరకు వచ్చింది. అక్కడ దక్షుడు తన కుమార్తె ముందు శివుణ్ణి అవమానించడం ప్రారంభించాడు. సతీదేవి తన భర్తను అవమానించడాన్ని భరించలేక అక్కడే ఉన్న యజ్ఞగుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివశంకరుడు తీవ్ర ఆగ్రహానికి గురై తన భార్య సతీదేవి మృతదేహాన్ని భుజం మీద వేసుకుని లోకంలో కలకలం రేపడం ప్రారంభించాడు. ఈ సమయంలో శంకరుడి కోపాన్ని చల్లార్చడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. అప్పుడు సతీదేవి శరీరం ముక్కలు నేలపై పడ్డాయి. శరీర భాగాలు పడిన ప్రాంతంలో శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు దర్శనమిస్తాడు. అమ్మవారి శక్తిపీఠ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మణికర్ణికా ఘాట్, ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. మణికర్ణిక అంటే సతీదేవి చెవిపోగులు ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. మాతా లలితాదేవి శక్తిపీఠం, ఇది ప్రయాగరాజ్లో ఉంది. సతీదేవి చేతివేలు ఇక్కడ పడింది. రామగిరి శక్తిపీఠం, ఇది ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఉంది. ఇక్కడ సతీదేవి కుడి రొమ్ము పడిన ప్రాంతం. కాత్యాయని శక్తిపీఠం, ఇది బృందావనంలో ఉంది. సతీదేవి జుట్టు గుత్తి చూడామణి ఇక్కడ పడింది. దేవి పటాన్ ఆలయం, ఇది ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో ఉంది. తల్లి ఎడమ భుజం ఇక్కడ పడినట్లు విశ్వాసం. హరసిద్ధి దేవి శక్తిపీఠం, ఇక్కడ సతీదేవి మోచేయి పడిన ప్రాంతం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. షోన్డేవ్ నర్మదా శక్తిపీఠం, మధ్యప్రదేశ్లోని అమరకంటక్లో సతీదేవి తల్లి కుడి పిరుదులు పడినట్లు పురాణాల కథనం. నైనాదేవి ఆలయం, హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లోని శివాలిక్ పర్వతాలపై ఉంది. సతీదేవి కన్ను ఇక్కడ పడింది. జ్వాలాముఖి శక్తిపీఠం, ఈ శక్తిపీఠంలో దేవత నాలుక పడిపోయింది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఉంది. త్రిపుర మాలిని శక్తిపీఠం, ఈ శక్తిపీఠం పంజాబ్లోని జలంధర్లో ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ రొమ్ము పడిన ప్రాంతం. పహల్గామ్ శక్తిపీఠం, ఈ శక్తిపీఠం కాశ్మీర్లో ఉంది. ఇక్కడ సతీదేవి మెడ పడిన ప్రాంతం. సావిత్రి శక్తిపీఠం, ఈ ఆలయం హర్యానాలోని కురుక్షేత్రాలో ఉంది. ఇక్కడ తల్లి పాదం మడమ పడిపోయింది. మణిబంధం శక్తిపీఠం, ఈ ఆలయం అజ్మీర్లోని పుష్కర్లో ఉంది. ఇక్కడ సతీదేవి 2 శాఖలు పడిపోయాయి. విరాట్ శక్తిపీఠం, సతీదేవి ఎడమ పాదం కాలు ఇక్కడ పడిపోయింది. ఇది రాజస్థాన్లో ఉంది. అంబా శక్తిపీఠం ఆలయం, ఈ ఆలయం గుజరాత్లో ఉంది. ఇక్కడ ఆ తల్లి హృదయం పడిపోయింది. చంద్రభాగ శక్తిపీఠం, ఈ ఆలయం గుజరాత్లో జనాగఢ్లో ఉంది. సతీదేవి కడుపు ఇక్కడ పడింది. శ్రీ భ్రమరీ శక్తిపీఠం, ఈ ఆలయం మహారాష్ట్రలో ఉంది. సతీదేవి గడ్డం ఇక్కడ పడిపోయింది. మనవడి పర్వత శిఖరం శక్తిపీఠం, ఈ ఆలయం త్రిపురలో ఉంది. తల్లి కుడికాలు ఇక్కడ పడింది. కపాలిని శక్తిపీఠం, ఈ శక్తిపీఠం బెంగాల్లో ఉంది. తల్లి ఎడమ మడమ ఇక్కడ పడిపోయింది. దేవి కుమారి శక్తిపీఠం, బెంగాల్లోని హుగ్లీలో సతీదేవి కుడిభుజం పడిపోయింది. విమల శక్తిపీఠం, బెంగాల్లోని ముర్షిదాబాద్లో సతీదేవి కిరీటం పడిపోయింది. త్రిస్తోత్ర భ్రమరీ శక్తిపీఠం, ఈ శక్తిపీఠం బెంగాల్లోని జుల్పైగురిలో ఉంది. తల్లి ఎడమ కాలు ఇక్కడ పడింది. బహుళాదేవి శక్తిపీఠం, పశ్చిమ బెంగాల్లోని వర్ధమాన్లో ఉన్న ఈ ఆలయంలో సతీదేవి ఎడమ చేయి పూజలను అందుకుంటుంది. శ్రీ మంగళచండికా శక్తిపీఠం, ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లోని ఉజ్జయినిలో ఉంది. తల్లి కుడి మణికట్టు ఇక్కడ ఉంది. మహిషాసురి మర్దిని శక్తిపీఠం, ఇది పశ్చిమ బెంగాల్లోని వక్రేశ్వర్లో ఉంది. సతీదేవి కనుబొమ్మ ఇక్కడ పడింది. నల్హతి శక్తిపీఠం, పశ్చిమ బెంగాల్లోని బీర్భూంలోని నల్హతిలో సతీదేవి కాలి ఎముక పడిపోయిన ఆలయం ఉంది. ఇంద్రాక్షి శక్తిపీఠం, శ్రీలంకలోని జాఫ్నా నల్లూరులో దేవత చీలమండ పడింది. గుహేశ్వరి శక్తిపీఠం, ఈ శక్తిపీఠం నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి కొంత దూరంలో ఉంది. ఇక్కడ సతీదేవి 2 మోకాళ్లు పడిపోయాయి.
ఆద్య శక్తిపీఠం. ఈ శక్తిపీఠం నేపాల్లోని గండక్ నదికి సమీపంలో ఉంది. సతీదేవి ఎడమ చెంప ఇక్కడ పడిందని నమ్ముతారు. దంతకాళి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం నేపాల్లోని విజయ్పూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ సతీదేవి దంతాలు పడిపోయాయి. మానస శక్తిపీఠం. ఇది టిబెట్లోని మానస సరోవర్ నదికి సమీపంలో ఉంది. ఇక్కడ సతీదేవి కుడి అరచేతి పడిపోయింది. మిథిలా శక్తిపీఠం. ఈ శక్తిపీఠం భారతదేశం నేపాల్ సరిహద్దులో ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ భుజం పడిపోయింది. హింగ్లాజ్ శక్తిపీఠం. ఈ శక్తిపీఠం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. సతీదేవి తల ఇక్కడ పడింది. పుల్లారదేవి శక్తిపీఠం. ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లోని అథాస్లో ఉంది. సతీదేవి పెదవులు ఇక్కడ పడిపోయాయి. నందిపూర్ శక్తిపీఠం. ఈ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లో ఉంది. సతీదేవి హారం ఇక్కడ పడింది. అంతేకాదు యుగాధ శక్తిపీఠం, కాళికాదేవి శక్తిపీఠం, కంచి దేవగర్భ శక్తిపీఠం, భద్రకాళి శక్తిపీఠం, సుజి శక్తిపీఠం, సర్వశైల రామేంద్రి శక్తిపీఠం, శ్రీశైల శక్తిపీఠం, కర్ణాట శక్తిపీఠం, కామాఖ్య శక్తిపీఠం, మాక్య శక్తిపీఠం, సుగంధ శక్తిపీఠం, జయంతి శక్తిపీఠం, శ్రీశైలం మహాలక్ష్మి శక్తిపీఠం, యశోరేశ్వరి మాతా శక్తిపీఠం వంటి మరో 17 శక్తిపీఠాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క శక్తిపీఠాన్నైనా నవరాత్రుల్లో దర్శించుకుంటే మీకు అఖండ విజయం ప్రాప్తిస్తుంది. ఆ అమ్మ అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.